ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఇక్కడ. ఇప్పుడు నేను చదివాను, రాశారు ఇక్కడ లెటర్ లో ఎక్కడ గాని. సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి, ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును, 1 సెకండ్ సార్, అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు? నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు, మీకు ఒక నీతి మాకు ఒక నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నపా. సార్ లిస్ట్లో చూడండి, ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం, రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి, కాండి వాయిదా ఒక గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెట్ us డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందో సూటిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. కూర్చొని గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పాడో తాళ మీద నుంచోమని. ఇక కొంచెం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని, ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసింది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది కూడా ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 17 మంది ఎవరు చెప్పలా, 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం, ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు, గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండోది విచిత్రం ఏంటంటే అధ్యక్ష, మీరు చూస్తే IIITs కి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేశారు, ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు. అది ఎక్కడ జరగదు. గవర్నర్ గారు ఛాన్సలర్. ఆ చట్టం కూడా సవరణ చేశాం, గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది. సో అధ్యక్ష, అందుకే ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది డే మీరు పంపించారు, నేను చదివాను. ఇక్కడ కూడా ఆర్టికల్స్ చూస్తే అధ్యక్ష, న్యూస్ ఆర్టికల్స్ కూడా, స్టూడెంట్ యూనియన్స్ ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ డిమాండింగ్ SVU వైస్ ఛాన్సలర్స్ రెసిగ్నేషన్ ఇన్ తిరుపతి. సార్ ప్రజాస్వామ్యం సార్ ఇది. తెలుగుదేశం పార్టీలో సార్ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సంఘాలు ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్యూలు తెలుసుకుంటాం, పరిష్కరిస్తాం. మీలాగా ప్రజలు పెట్టుకుని మేము తిరగమే సార్. గుండె పైన చేయబెట్టుకుని ఒకసారి చెప్పండి, ఈ రోజు రోడ్ల పైన పోలీసులు తగ్గారు అధ్యక్ష. అసెంబ్లీకి వస్తుంటే రోడ్ల పైన పోలీసు సోదరులు చాలా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వం, పోలీసులు పరదాలు చెట్లు నరకడం మాకు అలవాటు లేదు. ప్రశాంతంగా తిరగాలి, ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ చెట్లు నరకలేదా మీరు? చెట్లు నరకలేదు. 144 సెక్షన్ మేము పెట్టలేదే సార్. ఇది నెక్స్ట్ ఆర్టికల్, హిందూ యాక్టివిస్ట్ సీక్ రెసిగ్నేషన్ ఆఫ్ AU వైస్ ఛాన్సలర్. యాక్టివిస్ట్ అధ్యక్ష, యాక్టివిస్ట్ అంటే ప్రజా సంఘాలు. వాళ్ళది VCs and resignations free, 10 step down in last 3 days. నాకేం సంబంధం అధ్యక్ష? వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు రాజీనామా చేస్తారు, వాళ్ళు అంటారు. ఇట్లుంది అధ్యక్ష చూడండి. ఇది ఆర్టికల్స్. ఇంకోటి సాక్షి, ఎందుకంటే సాక్షి పట్టుకొస్తారు, దొంగ పత్రిక సాక్షిని పట్టుకొస్తారు, దొంగ సొమ్ము, దొంగ పేపర్, దొంగ ఛానల్ ఏంటంటే సాక్షి తీసుకొస్తాడు. సాక్షిని ఆధారంగా తీసుకుని ఎట్లా వేస్తాను అధ్యక్ష. నేను మళ్ళీ మిమ్మల్ని కోరేది, గౌరవ చైర్మన్ గారిని కోరేది, రికార్డ్స్ తీయండి. బెదిరించామన్న పదం గౌరవ సభ్యులు వాడు, అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. లెటర్లు ఎక్కడ కానీ బెదిరించాము అని వాళ్ళు చెప్పారా? నేను స్ట్రైట్ గా మాస్గా క్వశ్చన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేశాం. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ ఎన్ యాక్షన్, ఐ హావ్ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రివిలేజ్ కమిటీ నాకు ఆదేశాలు జారీ చేసి మీరు ఎంక్వైరీ ఏంటంటే బ్యూటిఫుల్, ఐ విల్ డూ ఇట్. బికాస్ ప్రివిలేజ్ కమిటీ ఇస్ ద ఫైనల్ అధ్యక్ష. దయచేసి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను అధ్యక్ష.
అధ్యక్ష. ఈరోజు ఆ ఎవిడెన్సెస్ని కూడా మీ ద్వారా అందజేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులకి. అయితే ఇక్కడ 2 పాయింట్స్ అధ్యక్ష, నేను 2-3 విషయాలని కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. ఒకటి, రిజగ్నేషన్స్ వైస్ ఛాన్సలర్స్ చేసినప్పుడు అపాయింట్ చేసింది ఛాన్సలర్, గవర్నర్ గారు అని చెప్పారు. మరి ఈ రిజగ్నేషన్స్లో సరే కొంతమంది తీసుకున్నాం, అందరూ కూడా అంత ధైర్యం చేయలేకపోవచ్చు. కొంతమంది స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేయాల్సి వస్తుందని మెన్షన్ చేసి వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇది పర్టికులర్గా ఒక 5 మంది అనుకున్నాం, మిగతా వాళ్ళు భయపడే లేకపోతే సంథింగ్ చేయలేదు అనుకుందాం. సరే ఇప్పుడు ఓకే మేడం పర్లేదు నేను ఉంటానంటే చేసినప్పుడు ఛాన్సలర్ గారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళెవరు అసలు స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అలానే గవర్నమెంట్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి? నెంబర్ 1. నెంబర్ 2, మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రిజగ్నేషన్లో రాసేదానికి మేమేం చేయగలమని గవర్నమెంట్ ఈరోజు కనుక అనే పని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేశారు కదా కొత్త వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడానికి. మరి ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి మూకుమ్మడిగా జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ 4 రోజుల మధ్యలోనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ 19 వైస్ ఛాన్సలర్స్ 17 మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినాం అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి గౌరవ మంత్రివర్యులు నాకు చెప్పినారు, లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ కోట్ చేసినారు. ఆ టైంలో 2019లో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దాని గురించి మీకు సబ్మిషన్ చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు యాక్చువల్గా వైస్ ఛాన్సలర్స్ని నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష. అందులో ప్రధానంగా 3తో కమిటీ ఫామ్ అవుతుంది. ఒకటి యూజీసీ నామినీ ఉంటారు, ఇంకోటి ఈసీ నామినీ ఉంటారు, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినీ వేయాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం, యూజీసీ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని, ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామినీగా నామినేట్ చేయాలి. అయితే 2014-19లో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ని ఈ స్టేట్ గవర్నమెంట్ నామినీగా 3rd పర్సన్గా ఆయన్ని నామినేట్ చేసింది. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది డే టు డే యాక్టివిటీస్లో యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి సెర్చ్ కమిటీలో ఉండకూడదు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడం అన్నది తప్పు అని సార్ నాకు కంప్లీట్ అవుతుంది సార్ 2000 సార్ మేడం ప్లీజ్ మేడం అయిపోయింది మేడం అన్న ఒక్క నిమిషం అన్న కంప్లీట్ చేయాలి. 2019 జూలై 15న కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అధ్యక్ష. చేశారు కొంతమంది చేయలేదు అధ్యక్ష. మా విక్రమసింహుడు ఈ వైస్ ఛాన్సలర్ కూడా ఆ కోర్టు ఆలోచన చేయలేదు. ఒక విషయం చంద్రశేఖర్ గారు, మీరు ఉండండి, మినిస్టర్ గారికి ఎవిడెన్స్ ఇచ్చారు, దాని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో మాట్లాడతారు. ఇది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, క్లోజ్ చేయండి. సో అధ్యక్ష చెప్తురు కానీ కూర్చోండి, మీరు కూర్చోండి ఇంకా ఇదే డిస్కషన్ లేదు ఇక్కడ. ఒక విషయం, ఇప్పుడు ఈ రోజు ఎజెండాలో కానీ ఈ సబ్జెక్ట్ కానీ లేదు. మీరు మొన్న జరిగిన దానికి కంటిన్యూషన్ గా ఎల్ఓపి గారు కంప్లైంట్ ఇస్తున్నాం లేదా ఎవిడెన్స్ ఇస్తున్నామని చెప్పారు, ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం చూసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రభుత్వ స్పందన చెప్తారు. ఇంకక్కడితో ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేయండి. కూర్చో డిస్కషన్కి వెళ్దాం, బడ్జెట్ డిస్కషన్కి వెళ్దాం. చిన్న పాయింట్, లాస్ట్ పాయింట్ అధ్యక్ష. అధ్యక్ష అంటే వైకాపా ప్రభుత్వాన్ని ఓడించిన వాళ్ళపైన ఇంత శ్రద్ధ పెడతారని ఎప్పుడు ఉంచలేదు అధ్యక్ష. బట్ ఒక చిన్న కోట్ చేస్తాను. అంటే ఎలాంటి వాళ్ళని నియమించారంటే ఒక ఆయన రాస్తాడు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీస్. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా నియమించారు అధ్యక్ష. అలా ఉంది పరిస్థితి మనది. అందుకే విశ్వవిద్యాలయం జస్ట్ సభ దృష్టికి తీసుకొస్తున్నా ఎలాంటి వాళ్ళని నియమించారు అనేది ఎడ్యుకేషన్. అందుకే అధ్యక్ష రెడీ ప్రివిలేజ్ కమిటీకి వేయండి అధ్యక్ష, ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వండి. వీల్ టేక్ ప్రివిలేజ్ కమిటీకి వేయండి. మీరు ఒప్పుకుంటారా బొత్స గారు? ప్రివిలేజ్ కమిటీకి వేద్దాం సార్, ప్రివిలేజ్ కమిటీకి వేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీకి మీ డైరెక్షన్, ఐ డూ ఇట్, నో ప్రాబ్లం. ప్రివిలేజ్ కమిటీకి వేయమని ఇందాక మధ్యలో నన్ను కూర్చున్నాను, మంత్రి గారు మాట్లాడుతున్నాను. ఫైనల్ గా మా సబ్మిషన్ ఏంటంటే మీకు మంత్రి గారు నేను మాటలు చెప్తున్నా,
నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పు చేయలేదు అనుకుంటే, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి ఇవన్నీ కథలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేయొద్దు. నిజంగా జరిగింది. కూర్చోండి ఎల్ఐబి గారు, కూర్చోండి 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 చాలు. కూర్చోండి ఎల్ఐబి గారు, ప్లీజ్ 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 గారు. సార్ ఇంకా మినిస్టర్ గారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, డిస్కషన్ లోకి వెళ్దాం. బడ్జెట్ అధ్యక్ష 1 minute మైక్ ఇచ్చారు. ఆయన మైక్ ఇచ్చారు సార్, నాకు మైక్ కూర్చోండి కూర్చోండి చెప్పండి. మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు క్లోజ్ చేయండి. కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్న వారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాభిప్రాయం లేదు. కాబట్టి విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పులు సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాజాన్ని తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, నిజంగా తెలుస్తాయి. కూర్చోండి కూర్చోండి. మళ్ళీ మాట్లాడతారా? ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం? నా పేరు ప్రస్తావించారు, నేను మాట్లాడాలి కదా సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఆ రోజు ఏం చెప్పాను? బెదిరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తున్నా, నాకు ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పనండి. బెదిరించి రాజీనామా చేయించారని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డులో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. కూర్చోండి చూద్దాం. రికార్డులో ఉంది, మీరు తీయండి అధ్యక్ష. పరిశీలిద్దాం. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. లెటర్లు ఎక్కడుంది సార్? లెటర్లు ఎక్కడుంది సార్? బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో? లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ చేయాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసీ అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేశారు, అవునా కాదా? అవునా అధ్యక్ష? ఒక్క నిమిషం అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది లెటర్లో? ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అగైన్. థ్రెటెండ్ అనే పదం లెటర్లో లేకుండా. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. నేను గౌరవ ఎల్ఓపి గారు హౌస్ లోకి వచ్చే ముందల్ని పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, లేదు ప్రివిలేజ్ చేయండి. ఇఫ్ అరే థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి అంటే అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు, ఆయన ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే కల్పకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము, ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామనమే ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా.
గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో కూర్చోండి. మీరు ఇద్దరు కూర్చోండి. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష, ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటన్ పదవి లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటన్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈరోజు మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? మంత్రి గారు పదం ఎత్తుందో కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? ఎగ్జామ్ వేర్ ఇస్ ద